శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నంద హరిచంద్ర గారు. నమస్కారం రాజబాబు గారు. కొంచెం తమిళనాడు వెళ్దామండి. ఓకే, తమిళనాడు ఇప్పుడు దేశం అంతా వెళ్తుంది, మనం వెళ్ళేది ఏంటంటే మనం వెళ్ళటం ఏంటి, అక్కడ దేశం అంతా వెళ్తుంది ఇప్పుడు. అవును, అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచం కూడా వెళ్ళింది. కరెక్ట్. లెక్క ప్రకారం చెప్పాలంటే ఇచ్చేదంటే రికార్డ్ బ్రేక్. విజయ్ గారు సీఎం గారు అవడం అనేది. తర్వాత ఇప్పుడు లిక్కర్ షాపులు చూసారా, లిక్కర్ షాపులు అంటే 271 కాదు, గుళ్ళ దగ్గర పెట్టొద్దు అన్నాడు ఆయన. స్కూల్స్ దగ్గర, గుళ్ళ దగ్గర, ఎడ్యుకేషన్ వచ్చి. అవును, ఆల్మోస్ట్ 300 దాకా ఉన్నాయి. అంటే మిగతా చోట్ల పెట్టుకోవచ్చు అన్నానండి. లేకపోతే ఒకటి చెప్పనండి, రాష్ట్రానికి ఆదాయం దాని వల్లే వస్తుంది. ఎందుకు సందేహం అంటే వాటి దగ్గర పెట్టొద్దు అన్నాడు. మంచిదే కదా. ఇంకా నయం, ఇదివరకు రామారావు గారు అయితే మద్యపాన నిషేధం పెట్టేశాడు ఆయన. ఆయన లాగా కష్టమే వీళ్ళు ఇచ్చేవారు, చేయలేరు ఎవరు. ఆయన యొక్క మనోబలం, మనోధైర్యం, రామారావు గారి యొక్క పవిత్ర ఆత్మ చేసిన ధైర్యం ఎవరు చేయలేరు. నో డౌట్ అబౌట్ ఇట్. నా భూతో నా భవిష్యతి రామారావు గారు. ఎగ్జాక్ట్, నో డౌట్. అయితే ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి, ఇక్కడ సింగిల్ పవరే, ఇంకో పవర్ లేదు అన్నట్టుగా ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటది అసలు? దాని ఆన్సర్ ఏముందండి? త్రిసామయం. అదేనా? ఇక్కడ లక్ష్మీభారత్ వచ్చి ఏం చేసింది? ఓకే ఓకే, మొత్తం ఇక్కడ సెకండ్ పవర్ వచ్చి రాజ్యం తనలో తీసుకుపోతుంటేనే కదా చంద్రబాబు నాయుడు గారు మేలుకుని పార్టీని కాపాడాడు. కరెక్ట్. అప్పుడు ఆయన కూడా ఏమన్నాడు, ఏమి ఇన్వాల్వ్ అవుతారు, రామారావు గారు అప్పుడు దాంట్లో ఉండిపోయి ఆవిడ ఇన్వాల్వ్ అవుతారు, ఇన్వాల్వ్ అయితే తప్ప, నా భార్యగా ఇన్వాల్వ్ అయితే తప్పేంటని ఆయన సమర్థించుకున్నారు. ఆయన కానీ దానివల్ల వచ్చే ప్రమాదం అంచేత ఇప్పుడు మీకు ఇచ్చిన గౌరవం లక్ష్మీపార్తి గారికి ఎందుకు ఇస్తారండి? పైగా ఆవిడ ఒరిజినల్ భార్య కాదు, ఆవిడ ఫోర్స్డ్గా వచ్చిన భార్య. ఆ లక్ష్మీపార్తి గారికి ఎందుకు ఇస్తారు ఆయన? ఎందుకు గౌరవించాలి వాళ్ళు? తర్వాత వీళ్ళు ఎన్నో ప్రెస్టేజియస్ ఫార్మ్స్లోంచి వచ్చిన ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. ఏమండి, ఒక పద్ధతి అయిన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు మీకు సెకండ్ భారీగా వచ్చిన లక్ష్మీపార్తి గారిని ఎందుకు గౌరవించాలి, ఎందుకు గౌరవిస్తారు? మీకు ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వమంటం అనేది మీకు కూడా ధర్మం కాదు. తర్వాత విజయ్ తెలివైనోడు, అయితే చాలా తెలివైనోడు. ఇవన్నీ తెలియలేదండి ఆయనకి. విజయ అంతగా తెలివైనోడు తెలివైనోడు కాబట్టి ఏమండి, ఒకటి ఆయన మాట్లాడడం మీరు ఎక్స్ప్రెషన్ చేశారేమో, కనీసం ఎప్పుడు అవసరం అప్పుడే నవ్వాడు ఆయన. మీరు అబ్జర్వ్ చేశారు, మిగతా క్షణం అంతా అబ్జర్వేషనే, అటువంటి చూస్తున్నాడు. అసలు ఇది ఎలా ఉంటుంది, ఈ సీఎం పదవిలో నేను ఉండంగా ఎలా బిహేవ్ చేయాలని అందరిని అబ్జర్వ్ చేస్తున్నాడు ఆయన. మీరు అబ్జర్వ్ చేశారు లేదు? అది అబ్జర్వేషనా లేకపోతే పదవి వచ్చిన తర్వాత ఏమన్నా లోపల నుంచి? అస్సలు లేదండి, విజయ్కి అసలు లేదు. ఏం చేద్దంటే విజయ్కి ఇంటికి వెళ్ళగానే విజయ్కి బాగా తెలుసు. ఎందుకంటేనంటే తర్వాత అతను ఎందుకు చేశాడంటే రిజైన్ చేయడానికి కూడా రెడీ అయ్యాడు కదా, ఎవరో చేయకపోతే. ఎందుకంటే తను తాపత్రయపడకుండా, తను ఎక్కువ తాపత్రయపడకుండా ఎదట వాళ్ళ నుంచే విజయ్ ఎప్పుడు డిఎంకే ఏడిఎంకే కలిసిందంటే చాలా డేంజర్ వస్తుంది రేపు, ఈ ద్రవిడ పార్టీలు వచ్చినాయి అంటే అని గ్రహించిన ఇతర పార్టీలు వాళ్ళు సపోర్ట్ చేశారు, ముందు చేయనని. ఇప్పుడు మనం ఈ కూర్చుని విజయ్కి సపోర్ట్ చేయకపోతే వాళ్ళు వచ్చి కూర్చుంటారు. వాళ్ళు వచ్చి కూర్చుంటే ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు కొత్తగా ఏమన్నా చేయాలంటే విజయ్ గారు ఒక పద్ధతి అయిన మనిషి, ఒక పద్ధతిగా ఉన్నాడు. ఆయన ఒక నిజాయితీగా రాజ్యం చేయాలనుకుంటున్నాడని అర్థమైంది వాళ్ళకి. అర్థమైన తర్వాత సపోర్ట్ వెనక్కి తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి ఇచ్చేశారు. ఏం చేద్దంటే ఇప్పుడు కనుక ఏడిఎంకే డిఎంకే కలిసిందంటే రాష్ట్రం ఇదైపోతుంది. ఇక ఇంకొక వ్యక్తి ఎవరో అడుగు పెట్టడానికి కూడా వీలు లేదంత ఇరుగ్గా చేసేస్తారు రాష్ట్రాన్ని అని చెప్పేసి అర్థం చేసుకున్నారు. అంచేత విజయ్ గారికి ఒక మంచి వ్యక్తికి సపోర్ట్ చేస్తే రాష్ట్రం బాగుపడుతుంది, ఒక కొత్త విధానంలో తీసుకెళ్తారు విజయ్ గారు పరిపాలన అని చెప్పేసి అర్థమైంది. వాళ్ళు వస్తే దోపిడీలే కదండి వచ్చి ద్రవిడ పార్టీలో. అదో టైప్ సిద్ధాంతం. వాళ్ళని ఎవరో ఎదిరించలేరు. ఇప్పుడు మళ్ళీ స్టాలిన్ గారు వచ్చారనుకోండి, ఇక అలా పాతుకుపోద్ది ఆయన ఇది. అంతేగా, వీళ్ళిద్దరు కలిస్తే అంతే. అంతే కదా. అవును.
అతను వీళ్ళిద్దరు కలిసినా కూడా స్టాలిన్దే చెయ్యి పై చేయదు. పై చేయండి. అదే. ఇంచేతంటే ఇందులో వాళ్ళు ఏడీఎంకే వాళ్ళకి ఎప్పటికీ చరిష్మాటిక్ లీడర్ లేదు. లేదు, అదే. అయిపోయింది అది. ఆ అయిపోయింది. చాప్టర్ అయిపోయింది. కరెక్ట్ కరెక్ట్. ఇక ఏడీఎంకే పార్టీ దేంట్లో జయలలిత గారి తర్వాత లేదు ఇక లేదు లేదు. ఇక లేదు. అయితే ఇక్కడ ఈ మాట అంటానికి రీజన్ ఇదేనా, త్రిష గారిదేనా? త్రిషే ఓకే, సెకండ్ పవర్ అంటే అదే కదండి. అంతేలే అదేలే. ఇప్పుడు సెకండ్ పవర్ లక్ష్మీ భారత్ అయింది అక్కడ. సో దూరం దూరం సెకండ్ పవర్ లేదని అంటంతోనే అక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి త్రిషకు కూడా. మీరు అబ్జర్వ్ చేశారో లేదు? అవును. పర్సనల్ లైఫ్ వేరు, రాజకీయ లైఫ్ వేరు అని విజయ్ గారు స్పష్టంగా క్లియర్గా చెప్పాడండి అక్కడ. రైట్. అంటే దీన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పాడు ఆయన. ఎంతంటే అందరూ చెప్తారు కదండి విజయ్ గారికి, ఏమండి మీరు ఇప్పుడు ఎక్కడ బయట రూమర్స్ వినపడుతున్నాయి ఈ త్రిష గారి గురించి, అంచేత ఇప్పుడు అక్కడ ఎన్టీఆర్ గారు లక్ష్మీపార్వతి గురించి ఎంత ఇదైందో ఇప్పుడు అది మీకు అదే వస్తుందని వెల్విషర్స్ చెప్తారు కదా. వెల్విషర్స్ తండ్రి కూడా చెప్తాడు కదా, అందరూ చెప్తారు కదండి. అందుకనే సెకండ్ పవర్ లేరని చెప్పాడు ఆయన. ఓకే, సెకండ్ పవర్ సెంటర్ ఉండదు అంటే నా వెనకాల నేనే నిర్ణయం తీసుకుంటాను, నేనే ఆలోచిస్తాను, నా పరిపాలనే ఉంటుందని చెప్పి చెప్పగానే చెప్పాడు ఆయన. అంచేత ఒక పవిత్రమైన పాలన అందిస్తాడని ఒక ఆశ ఉంది. ఆ తర్వాత ఏమవుద్దు అనేది మనం ఒక అనుభవం వచ్చిన తర్వాత మనుషులు మారొచ్చు. కానీ ఇదే నిలబడగలిగితే ఇక తమిళనాడుకి విజయ్ తప్ప ఇంకొక ముఖ్యమంత్రి రావడండి. ఓకే, ఈ పద్ధతిలో నేను చేసుకోగలిగితే ఇప్పుడు ఫస్ట్ ఈ సంతకం చేశారు కదా, ఏది మన ఇవా కరెంటుదా, విద్యుత్ చేశారు కదండి. అది ఇమ్మీడియట్ గా అమలు చేశారు కదా. అది ఒక మంచి పాయింట్. తర్వాత ఇమ్మీడియట్ గా ఈ మద్యం దుకాణాలు తీసేశారు కదా, అదొక మంచి పాయింట్. ఇచ్చేదంటే అదే మీరు అన్నట్టు స్కూళ్ళ దగ్గర గుళ్ళ దగ్గర తీసాడు. అవును, స్కూళ్ళ దగ్గరే తీసేయడం కావాలి. ఇచ్చేదంటే ఆ ఎడ్యుకేషన్ లో విద్యా వ్యవస్థ దగ్గర పొల్యూట్ కాకూడదు. పవిత్రమైన దేవాలయాల దగ్గర పొల్యూట్ కాకూడదు వీళ్ళు. అంచేత ఆ పవిత్రతను కాపాడా లేదా అది ఫస్ట్. అంటే ఆయన ఆలోచన విధానం ఈ రెండిట్లోనూ అర్థమైపోయింది సీఎంగా ఎలా ఉంటాడని. ఏమండి తర్వాత ఆయన ఎప్పుడైనా సరే సీఎం ఎలా ఉండాలంటేనండి ఒత్తిళ్ళకి లొంగకూడదు సార్. ఇప్పుడు 105 వచ్చారు కదా, ఇప్పుడు ఏడీఎంకే వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు కాబట్టి ఇప్పుడు 149 సీట్లు వచ్చేసినాయి ఆయనకి. ఆయన ఎవరు కదలలేదు. ఇవాళే ఏది విశ్వాస తీర్మానం. అంచేత వీళ్ళు ఒకళ్ళిద్దరు, అంచేత వాళ్ళు డిమాండ్ చేయకపోయినా కూడా ఈయనే తనకు సహాయం చేసిన వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చామనుకున్నాడు. అదొక మంచి ఆలోచన. అంటే అందరినీ కలుపుకోవే మనస్తత్వం ఉంది విజయ్ గారు. వాళ్ళు ఒకవేళ అడగకపోయినా తన్ని ఏమైనా ఏందన్నా చేయమని అడగపోయినా, మంత్రి పదవులు ఇవ్వమని అడగపోయినా నేను మాత్రం ఇస్తానన్నాడు ఆయన. నాకు సహాయం చేసిన వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళని సముచితంగా గౌరవించుకుంటానని చెప్పి విజయ్ గారు చెప్పారు. అంటే దీన్ని బట్టి సర్వమానవ సమానత్వం లాగా ఆయన అందరినీ తను సహాయం చేసే వాళ్ళని మర్చిపోవడు. అదొక పద్ధతి. సీఎంకి ఆ లక్షణాలు ఉండాలండి. ఏం చేద్దంటే లేకపోతేనండి ఆయన గనక 107 సీట్లు వచ్చినాయి అంటేనండి అది మిరకిల్ అండి అది. అవును. పైగా డ్రైవర్ కొడుకుల్ని పైగానండి విజయ్ గారిలో గొప్పతనం ఏంటంటేనండి ఆయన దాదాపుగా 100-150 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే టైంలో రాజకీయానికి వచ్చాడండి. డబ్బు కోసం రాలేదని దీన్ని బట్టి అర్థం అవట్లా. అదే కరెక్ట్. ఆయన రాజకీయానికి రావక్కర్లా, పవర్ కోసం రావక్కర్లా. ఏమండి మంచి ఫుల్ పీక్ పీరియడ్ లో వచ్చాడు ఆయన. కరెక్ట్ విజయ్ గారు. అవును. అంతా రిటైర్ అయిన తర్వాత వస్తారు చాలా మంది రాజకీయాల్లోకి, కానీ ఆయన ఫుల్ పీక్ పీరియడ్ లో వచ్చాడు ఆయన. అంచేత అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే పీక్ పీరియడ్ లో వెళ్ళాడు. ఆయన కూడా తీసేయడానికి వీలేదండి. పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి స్వింగ్ లో ఉన్నప్పుడే ఆయన సినిమాలు బాగా ఇచ్చేస్తున్నప్పుడే వెళ్ళాడు ఆయన. అంచేత అంతకంటే ఎక్కువగా అక్కడ ఆయన తమిళనాడులో ఆయన విజయ్ గారు కూడా ఆ టైంలోనే వెళ్ళారు బాగా. అంచేత ఈ పవర్ సెంటర్ అంటే త్రిష. ఆయన్ని తన రాజకీయ జీవితంలోకి రానివ్వనని చెప్పారు. పర్సనల్ జీవితం ఆయన ఇష్టం, ఇంట్లోకి రానిచ్చుకోండి లేకపోతే ఇంకోటి చేసుకోండి. ఇది సీఎం గారుగా ఆయన్ని మనం అభినందించాలి. ఆయన ఇలాగే చేస్తారని మనం ఆశిద్దాం.